ఎన్నికలను పారదర్శకంగా నిజాయితీగా నిర్వహించాలి. ప్రలోభాలు పెట్టే పార్టీలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఉత్తర జయభారత్ అభ్యర్థి జేడీ. ఎన్నికల్లో పారదర్శకత, నిజాయితీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉత్తర జయభారత్ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ అన్నారు. సాయినగర్లో జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సెల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా ఈసీకి ఫిర్యాదు చేసి నిరోధించగలిగామని చెప్పారు. ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలంటున్న వివి లక్ష్మీనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర జయభారత్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు రేయింబావుళ్ళు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్పై కూడా సమాచారం ఇవ్వడం లేదంటూ ఇటీవల అధికారులపై కూడా ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం బాగా జరుగుతుందండి. ఈరోజు వార్డు నెంబర్ 53లో సాయినగర్లో తిరుగుతున్నాను. మేమంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మీద ఎక్కువ నేను భరోసా ఉంది. ఎందుకంటే ఓటర్లను కలవచ్చు, వాళ్ళ విషయాలను తెలుసుకోవచ్చు, మనం ఏం చేయాలనుకుంటున్నది కూడా వాళ్ళకి చెప్పవచ్చు. సో ఆ విధంగా ఈరోజు మా మేనిఫెస్టోను కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అంటే మొన్న ఇచ్చిన బాండ్ పేపర్లో ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని మేము ఏమేం చేస్తామన్న విషయాలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే మిగతా క్యాండిడేట్లు ఎవరు వాళ్ళ బాండ్ పేపర్ రాసివ్వలేదు. నేను అందుకనే రాష్ట్రంలో ఉన్న అందరు క్యాండిడేట్ని అడుగుతున్నాను, అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా అడుగుతున్నాను, మీరు ఎందుకు స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వలేకపోతున్నారు? అంటే మీ మనసుల్లో మీరు అవి చెయ్యరు అన్నది మీ మనసుల్లో ఆల్రెడీ పాతుకుపోయింది. అందువల్ల నేను కమిట్మెంట్ అడుగుతుంటే ఏ పార్టీ రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ జై భారత్ నేషన్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల అవసరాలకి, ప్రజల యొక్క కాంక్షలకు ఆధారంగా నిలుస్తుంది. అందుకనే మా 80 క్యాండిడేట్లు మేము మా మేనిఫెస్టోని స్టాంప్ పేపర్లో రాసిచ్చాం, బాండ్ పేపర్లో రాసిచ్చాం. మా 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇక్కడ ఎంపీ అభ్యర్థులు, తెలంగాణలో 5 అభ్యర్థులు, వారందరూ కూడా రాసిచ్చాం. ఇది మార్పు రాజకీయాలు. వీరందరూ కూడా మిగతా వాళ్ళు మూసపోసిన రాజకీయాల్లో ఉంటారు. ప్రకటించేయండి, ఇది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం, ఇది సంక్షేమం. కానీ ఎవరు కూడా ఏం చేస్తాము ఈ రాష్ట్రానికి అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ప్రజలను మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఏ రకమైన నాయకులు కావాలి? మీరు ప్రతి 5 సంవత్సరాలు మీరు ఓటు వేస్తున్నారు, ఎవరినో గెలిపిస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు. మనం ఓటు వేసి మనల్ని మనం గెలిపించుకోవాలన్నది మా కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం గెలిపించుకోవాలంటే మీరు జై భారత్ నేషన్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి అన్నది మా కాన్సెప్ట్. ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. సాయినగర్లో కూడా తిరుగుతున్నాను ఈరోజు. ఇంకా 3 రోజులు ఉంది. కాబట్టి ఈ 3 రోజుల్లో వీలైనంత మందిని కలిసే ప్రయత్నం నేను చేస్తానని తెలుపుతున్నాను. సాయంకాలం వేళ మేము వెళ్ళి ర్యాలీస్ అవి కూడా చేస్తూ అనేక మందిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి వివాదం ఉందండి. పోస్టల్ బ్యాలెట్ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి, అంటే ఐ థింక్ 5వ తారీఖు నుంచి పోస్టల్ బ్యాలెట్ మొదలైంది. మాకు తెలిసింది ఏంటంటే, అక్కడికి వెళ్ళి చూసింది కూడా, చాలామంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఏం ఓటు వేసామన్నది ఆ ఫోటో తీసి సంబంధిత పార్టీలు బయట కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని వెంటనే ఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారికి కూడా పంపించాను నేను, ఈ విధంగా జరుగుతోంది అని చెప్పేసి. వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ మరుసటి క్షణం నుంచి లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకువెళ్ళడం స్టాప్ చేశారు. అంటే ఏంటంటే ఎన్నికల్లో పారదర్శకత రావాలి, ఎన్నికల్లో నిజాయితీ రావాలి. డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నాము అంటే అంతే, ఇంకా మనమేం మాట్లాడలేము. ఎందుకంటే రేపు ఏదైనా వాళ్ళని అడగపోతే ఆ రోజు డబ్బులు తీసుకున్నారో కదరా అంటారు వీళ్ళు. అందువల్ల రాజకీయ నాయకులు ఈ క్షణంలో డబ్బులు ఇచ్చేసి ఇక ప్రజల పనులు చేయకున్నా కూడా పర్వాలేదన్న ధీమాకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టిన డబ్బంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో దానికి 5 రెట్లు ఎలా సంపాదించుకోవాలనే ఉంటారు. కానీ ప్రజల జీవితాలు బాగుపడట్లేదు, కానీ వీళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. చూడండి, మొదట వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళలో జీవితంలో కానీ, వాళ్ళు నివసించే ప్రదేశాలు కానీ, వాళ్ళకున్న ఆస్తులు కానీ, లేకుంటే వాళ్ళ ప్రవృత్తి కానీ, ఇదంతా కూడా మారిపోతుంది. కాబట్టి దీన్ని మార్చాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క సంకల్పం. సో ఆ సంకల్పంలో మా ప్రయత్నం మొదలుపెట్టాం. చూద్దాం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు. కానీ ప్రజా సమస్యల గురించి పోరాడుతూనే ఉంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, ఇంకా టైం మనం చూస్తే చాలా వరకు ఈ 14 వార్డులు చాలా వరకు కవర్ చేశారు. ఇప్పుడు మనకు 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజులు చాలా అధికార పార్టీ కానీ ప్రతిపక్షాన్ని ప్రలోభాలకు గురి చేస్తారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? మా విజిలెన్స్ టీమ్స్ పెట్టాం మేము. ఎందుకంటే నేను సిబిఐలో పనిచేశాను కాబట్టి మా విజిలెన్స్ టీమ్స్కి చాలామంది తెలియదు. చాలామంది వీళ్ళందరినీ వీడియో కెమెరా చేస్తున్నారు. వీటన్నింటినీ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం మేము.
సో ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఓటర్లను వాళ్ళ వశపరుచుకునే ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు చేసి ఆ సంబంధిత క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాము. ఎక్కడైనా ఎవరైనా పట్టుబడితే ఆ పట్టుబడిన దాన్ని ఎంక్వైరీ చేసి వెంటనే ఎక్కడైనా 1-2 చోట్ల ఈ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు జనాలు నియోజకవర్గాల్లో వాళ్ళు నేర్చుకుంటారు. లేకుంటే ఓకే డబ్బులు పట్టుబడుతున్నాయి మాకేం కావట్లేదు అన్న కాన్సెప్ట్తో వెళ్ళడం వల్ల ఈ డబ్బు ప్రభావం అన్నది చాలా ఎక్కువైంది. కాబట్టి ఈ 3 రోజులు ప్రజల్ని కూడా కోరుతున్నాను, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తే వెంటనే దాన్ని రికార్డ్ చేసి ఎలక్షన్ కమిషన్కి మనం పంపించవచ్చు. సో ఆ విధంగా చేస్తే దీనికి కట్టడి చేయొచ్చు. లేకుంటే దీనికి లిమిట్ లేదు. ఒకరు 40 కోట్లు అంటారు, ఒకరు 50 కోట్లు అంటారు. ఈ విధంగా చేసుకుంటూ వెళితే మరి ప్రజాస్వామ్యం ఎక్కడ నిలుస్తుంది? 40 కోట్లు పెట్టినవాడు రేపు 5 సంవత్సరాల్లో 200 కోట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది ఎక్కడి నుంచి చేసుకుంటాడు? మనల్నే లూటీ చేస్తాడు, మన ఇళ్లే దోచుకుంటాడు, మన భూములనే కబ్జా చేస్తాడు. ఆ విధంగా చేసి వీళ్ళు సంపాదించుకుంటారు, మన జీవితాన్ని విస్కలితం చేస్తారు. అందువల్ల ఓటర్లందరూ ఆలోచించండి, పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి రండి. ఎలాగైతే మనం సంక్రాంతి పండగకి అందరినీ పిలుచుకుంటామో ఈ ఓటు పండగ కూడా అందరినీ పిలవండి. అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో ఓటు వేస్తే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను మనం ఆపేయవచ్చు అని మేము నమ్ముతాం. కాబట్టి ఇదొక బాధ్యత, ఇదొక ధర్మం, ఇదొక డ్యూటీ. కాబట్టి ఓటు అందరూ కూడా వినియోగించుకోండి. ఎండ ఎక్కువగా ఉందని, లేకుంటే మీ ఈవీఎం దగ్గర క్యూలు ఉన్నాయని, ఆ తర్వాత వచ్చేసి ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదని ఈ కారణాలు చెప్పి చాలామంది ఓటింగ్కి వెళ్లకుండా ఉంటారు. అందువల్ల ఓటు బ్యాంకు రాజకీయాలన్నవి, ఈ డబ్బు రాజకీయాలన్నవి రాష్ట్రంలో ప్రబలమైపోతాయి. అవి మాన్పించాలంటే ఈసారి మనం ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో అందరం కలిసి ఓటు వేయాలని ఓటర్లందరికీ నేను విన్నపం చేస్తాను. ధన్యవాదాలు. ఈ నెల 13వ తేదీన ప్రతి ఒక్కరూ ఓటింగ్ చేయడం ద్వారా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచాలని, అప్పుడే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు రాజకీయ పార్టీలు చేసేటటువంటి దానికి చెక్ పెట్టొచ్చని డాక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖ నుంచి.